ఏటి బాగున్నాడు తిన్నావా? మెల్విన్ లిస్సీ లాగ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నాయా? అదేంటి అన్నం పొయ్యి మీద ఎప్పుడు పెట్టేది? ఏది అంటలు దోమలేదా? ఏ సర్లే, ఇదిగో సబ్బు తెచ్చాను. టైం అయితే నైట్ 11:30 అవుతుంది. బ్లెస్సీ కారం అయితే చేసి ఒక గుడ్డు ఉంటే దాన్ని ఫ్రై చేసింది. ఎందుకంటే కూరగాయలు ఏం లేవండి, తెచ్చిన కూరగాయలు అయిపోయి మనం తెచ్చుకోవాలి. ఇంక అన్నం అయితే నలుగురిని కలిసి తిన్నాం. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. ఇంట్లో ఉల్లిపాయలు తప్ప కూరగాయలు ఏం లేవండి. 2 గుడ్లు తీసిరా, ఉల్లిపాయ ముక్క కోడిగుడ్డు వండుతానంటే 2 గుడ్లు అయితే తీసుకొని వచ్చాను. దీనిలో ఎండు చేప వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ ప్రస్తుతానికైతే ఎండు చేపలు లేవు. పచ్చిమిరపకాయలు లేవా? రోజు నా డ్యూటీ అయితే ఇదండి. బ్లెస్సీ అయితే పిల్లలిద్దరికి మొఖాలు గడిగించి వాళ్ళకి స్నానం చేసి పంపిస్తుంది. నేనైతే వారికి ఒడిదుడిచేసి పౌడర్ వేసి బట్టలు వేస్తాను. ఈ వీడియో ఎవరు చేస్తున్నారంటే మా అబ్బాయి మెల్విన్ అయితే చేస్తున్నదండి. ఈ వీడియో అయితే మా అమ్మాయి లిస్సీ అయితే తీస్తుంది.
ఇదిగోండి, ఇదైతే బాంబే చట్నీ. నాకైతే అసలు ఇష్టం ఉండదు, పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. నీళ్ళు తాగుతున్నారంటారా మీరు ఫుల్గానా? నీళ్ళు తాగుతున్నారా? ఈ వీడియో కూడా లిసి తీస్తుందండి. ప్రతిరోజు అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి ఇంటికాడైతే టిఫిన్ చేసి వస్తానండి. ఈరోజు టైం సరిపోక బాక్స్ అయితే తెచ్చుకున్నాను. వేరుశెనగ గింజల చట్నీ, తర్వాత అల్లం పచ్చడి. ఇదైతే లంచ్ టైం అండి, మధ్యాహ్నం 2 గంటలు. ఇదిగోండి ఉల్లిపాయ కోడిగుడ్డు కూర. ఈ ఆహారం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు. లేని వారికి దేవుడు ఆహారం దయచేయాలని ప్రార్థన. ఆహారాన్ని వృధా చేయకండి. ఆహారం లేకుండా చాలామంది అయితే బాధపడుతున్నారు. టైం అయితే సాయంత్రం 3:30. పిల్లల్ని వదిలే టైం అయిందండి. స్కూల్ దగ్గర అయితే వచ్చాను పిల్లల్ని తీసుకెళ్ళడానికి. హాయ్ చెప్పండి. నువ్వు ఇటు చెప్పు. చూడండి వెళ్ళేసి హాయ్ చెప్పమంటే అడి తిరిగి హాయ్ చెప్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు లాగ్ ఇది. వచ్చే దారిలో పిల్లలకి ఇద్దరికైతే కోటి దగ్గర ఆపి చెరుకు బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను. చెరుకు 10 రూపాయలు పెట్టి